హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో నేను కొర్రలతో టేస్టీ అండ్ క్రిస్పీ దోశలను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ రెగ్యులర్ రైస్ దోశలకు బదులుగా హెల్దీగా పోషకాలు పుష్కలంగా ఉండే ఈ కొర్రల దోశలను ట్రై చేయండి. ఈ కొర్రల దోశలు అయితే మన హెల్త్కి చాలా మంచిదండి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాదండి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ దోశల తయారీ ప్రాసెస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దామా. ఈ దోశల తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు మినపప్పును తీసుకోండి. తర్వాత అదే కప్పుతోటి 2.5 కప్పుల వరకు కొర్రలను తీసుకోండి. ఈ కొర్రలు ఏ సూపర్ మార్కెట్లోనైనా మనకి అవైలబిలిటీగా ఉంటాయండి. ఈ కొర్రలు అనేవి మీరు అన్పాలిష్డ్ దొరికితే కంపల్సరీ అన్పాలిష్డ్ తీసుకొని యూజ్ చేసుకోండి. మనకి అన్పాలిష్డ్ అయితే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందుకని వీలైనంత వరకు అన్పాలిష్డ్ కొర్రలను యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కొర్రల్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని 3 నుండి 4 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ కొర్రల్లోకి వాటర్ని యాడ్ చేసుకొని మనం చేత్తో ఈ విధంగా రబ్ చేసామంటే వాటర్ మొత్తం చాలా మురికిగా అనిపిస్తాయండి. చూడండి, ఈ వాటర్ మొత్తం కలర్ ఎలా చేంజ్ అయ్యాయో. ఈ విధంగా చేతితోటి నీట్గా రబ్ చేసుకుంటూ నీట్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఉంచేసి 2-3 సార్లైనా కనీసం నీట్గా వాష్ చేసుకోండి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసినప్పుడు వాటర్ అనేవి మనకి మురికిగా కనిపించకూడదండి. అలా వచ్చేంత వరకు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పూర్తిగా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 8 గంటల పాటు కంపల్సరీ వీటిని నానబెట్టుకోండి. మనకి కొర్రలు అనేవి నానటానికి ఎక్కువ టైం పడతాయండి. అందుకని 8 అవర్స్ పాటు నానబెట్టుకోండి. లేకుంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకున్నా సరిపోతుంది. 8 అవర్స్ పాటు నానబెట్టుకున్న ఈ కొర్రలు మినపప్పును చూద్దామండి. చూడండి, ఇవి మనకి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం. నేను వీటిని గ్రైండర్లో రుబ్బుకుంటున్నానండి. మీ అవైలబిలిటీని బట్టి గ్రైండర్లో కానీ మిక్సర్లో కానీ వీటిని రుబ్బుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండర్లోకి యాడ్ చేసుకొని ఇవి రుబ్బుకోవడానికి సరిపడా వాటర్ను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు మనం కొర్రలు నానబెట్టుకున్న వాటర్ని యూజ్ చేసుకోండి. మనం ఈ వాటర్ని యూజ్ చేయటం వల్ల పిండి అనేది మనకి త్వరగా పులుస్తుందండి. అంతేకాకుండా మనకి వాటర్లోని పోషకాలు కూడా బయటకు పోకుండా ఉంటాయి. అందుకని మనం కొర్రలు నానబెట్టుకున్న వాటర్ని ఈ పప్పు రుబ్బుకోవడానికి యూజ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా స్మూత్గా ఈ పిండిని రుబ్బుకున్న తర్వాత గ్రైండర్ ఆఫ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తోడుకోండి. చూడండి, ఈ పిండి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పిండిని పులవబెట్టుకోవాలండి. ఈ గిన్నె పైన మూత పెట్టేసి 10 నుండి 12 గంటల పాటు లేదా ఓవర్ నైట్ అయినా ఈ పిండిని నానబెట్టుకోండి. ఈ పిండి పులవబెట్టడానికి టైం అనేది మనకి బయట ఉండే వెదర్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. నాకైతే 10 గంటలలోపే ఈ పిండి పులిసిపోయింది. చూడండి ఎంత చక్కగా మనకి ఈ పిండి అనేది పులిసిందో. లోపల బబుల్స్ ఫామ్ అవుతూ చాలా చక్కగా ఈ పిండి పులిసిందండి. మనకి ఈ పిండి అనేది చక్కగా పులిస్తేనే దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. అందుకని పిండిని చక్కగా పులవబెట్టుకోండి. ఈ విధంగా పులవబెట్టుకునే పిండిని ఒకసారి బాగా కలుపుకొని మీరు ఎన్ని దోశలు అయితే వేసుకోవాలనుకుంటున్నారో అన్ని దోశలకు సరిపడా పిండిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. అలానే మనకి దోశ కన్సిస్టెన్సీకి సరిపడేంత వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ దోశ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దోశను వేసుకోవడానికి స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ని పెట్టుకొని ఈ దోశ ప్యాన్ వేడైన తర్వాత ఒక దోశను వేసుకోండి. తర్వాత ఈ దోశ పైన కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ దోశను ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఈ విధంగా రెండో వైపు కూడా పూర్తిగా ఈ దోశ కాలిన తర్వాత ఈ దోశని ఇంకా బయటకు తీసుకోండి. చూడండి, మనకి ఈ దోశ అనేది ఎంత కలర్ఫుల్గా మరియు క్రిస్పీగా రెడీ అయిందో.
ఇంకా మనం ఈ దోశలను వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ దోశలను మనకి ఇష్టమైన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమోటా చట్నీ కానీ, అలానే సాంబార్తో కానీ ఎందులోకైనా మనకి ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్కి, లైట్ డిన్నర్కి లేదా ఎవర్ గ్రీన్ స్నాక్గా కూడా ఈ కొర్రల దోశలు పర్ఫెక్ట్గా ఉంటాయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేసి మీరు కూడా మీ ఇంట్లోనే ఈ సూపర్ హెల్దీ టేస్టీ కొర్రల దోశలను ట్రై చేయండి. ఈ దోశలు మీకు ఎలా వచ్చాయో మర్చిపోకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.